వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిట్టమూరు మండలాల్లోని ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. కోట పట్టణంలో కొలువైన శ్రీ 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 కోటముతలి అమ్మవారికి సార సమర్పణ. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న ఇంటిపై పోలీసుల సమక్షంలోనే దాడి. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పందించిన జగన్. తిరుపతి జిల్లా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చిట్టమూరులో కోట చెన్నై బస్సు సర్వీసును ప్రారంభించారు. గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను ప్రజలు కలిసి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన నేపథ్యంలో చెన్నై బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోట నుంచి వాకాడు, మల్లాం వయా పూలతోట మీదుగా చెన్నై బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. అలాగే మల్లాం నుంచి తిరుపతి విద్యార్థుల కోసం కొక్కుపాల నుండి మల్లాం వరకు ఒక సర్వీసులను ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం వలె మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదని కూడమి ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందన్నారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद स्वभावं विश्वदा वृत्वा अत्यतिष्ठदशाङ्गलो पुरुष एवेदकं सर्वो यद्भूत यच्च भव्यं उदामृतत्वस्य जानः फोन देना ओके ओके सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद स्वभावं विश्वदा वृत्वा अत्यतिष्ठदशाङ्गलं पुरुष एवेदकं सर्वं यद्भूत यच्च भव्यं शुभफलावाप्तिरस्तु या देवी श्रमङ्गलः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पुराभवः एषां ओके नंदरा ओके ओके सर వచ్చావా మా ఊరు తరపున తరపు కోస్కరువా ఓకే సార్ ఓకే కిషోర్ అన్న అందరికీ నమస్కారం. ముందుగా వాకాడ్ డిఎం గారికి, ఆర్ఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే అడిగిన వెంటనే ఎక్కడ
బస్సు సౌకర్యం అవసరమో అక్కడికి చెప్పిన వారం రోజుల లోపల బస్సులు పంపిస్తున్నారు మా డిఎం గారు. గతంలో కూడా ఎప్పుడు నేను గతంలో ఎమ్మెల్యేకి పనిచేశాను, అప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఇప్పుడైతే నిజంగా మా డిఎంకి, ఆర్ఎం గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మా కిషోర్ ఎప్పటి నుంచో కూడా అన్నా తిరుపతికి చిట్టమూరు నుంచి బస్సు లేదన్నా ఖచ్చితంగా ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత, అట్లాగే మా సునీల్ రెడ్డి కొక్కిపాడులో కొక్కిపాలెంలో పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా మీరు వేయించాలని చెప్పి గతంలో నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చినప్పుడు మా సునీల్ రెడ్డి చెప్పాడు. చెప్పిన వెంటనే నేను డిఎం గారితో మాట్లాడాను. ఆ బస్సు కూడా ఇప్పుడు దాదాపు 3 బస్సులు చెన్నైకి కూడా. ఎందువల్లంటే చుట్టుపక్కల మళ్ళా ఉన్నది 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాల నిమిత్తం అర్జెంటుగా తిరుపతికి వెళ్ళాలన్నా, అలాగే చెన్నైకి పోవాలన్నా ఈ 2 బస్సులు ఉపయోగపడతాయి. అలాగే కొక్కిపాలెం సంబంధించిన బస్సు స్కూల్ పిల్లలకి ఉపయోగపడేటువంటి బస్సు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా పెద్దలు, మా స్థానిక ఎలక్షన్ అబ్జర్వర్ మా శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారు, పెద్దలు మా గోపాలన్న గారు, అలాగే మా సునీలు, మా బాలకమ్మ గారు, మస్తాన్ రెడ్డి గారు, అలాగే మా జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్గా ఉండేవాడు మా సర్పంచ్ గారు మా సర్పంచ్ గారికి, అలాగే మా పెద్దలు మా మదన్న గారికి, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీకి సంబంధించినటువంటి నాయకులు మా కస్తూరయ్య గారు, అలాగే మా హరినాథన్న గారు, మా దేవుడు గారు, అలాగే మోహనయ్య గారు, వాసు గారు, వెంకటయ్య గారు, మణి, వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా ఒకటి చెప్తున్నా, ప్రజలు కూడా మేము ఇచ్చినటువంటి నామినేట్ పదవులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇచ్చా. కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మనగాక నిన్న ఎలక్షన్ ముందు వచ్చి మేము చేసాము అంటే వాళ్ళకి వాళ్ళకి టైం పడుతుంది. ఇంకా ముందు పాత క్యాడర్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ చిట్టమూరు మండలం, ఎందుకంటే గతంలో కూడా మా యొక్క గోపాలన్న, కిషోర్ నాయుడు ఫ్యామిలీ ఈ చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఆస్తులన్నీ పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే వాళ్ళ విషయం ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఇవ్వండి పదవులు అనేటువంటి గట్టిగా వాదన వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. అలాగే 2 కూడా బీసీలకి, అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా. బీసీ కమ్యూనిటీకి 2 ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కోట్ల కూడా 1 ఇచ్చాం బీసీ కమ్యూనిటీకి, మొత్తం 3 బీసీలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అయితే ఎస్సీలకి ఇలాకపోయినాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎస్సీకి కూడా 1-2 ఇస్తామని చెప్పి కూడా నేను ఇప్పుడే ప్రకటిస్తున్నాను. నెక్స్ట్ ఇచ్చేది కూడా అదే మొహమాటలు ఉండే పరిస్థితి లేదు. అట్లాగే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పార్టీ, దాంట్లోనే 2 మాట్లాడదు. అలాగే మాకు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఎవరన్నా ఎవరు చెప్పినా ఏం చెప్పినా రెడ్డి కమ్యూనిటీ మాకు మంచిర్యాల రెడ్డి కమ్యూనిటీ పనిచేసింది కాబట్టి మేము అంతా గెలిచాం. కాబట్టి మాకు పనిచేసిన రెడ్డి కమ్యూనిటీకి ఆల్మోస్ట్ 70% పదవులు ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తాం. రిమైనింగ్ 30% కూడా త్వరలో కూడా వాళ్ళకు కూడా పదవులు ఇస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఇక్కడ మంచిర్యాల రెడ్డి కూడా నా గెలుపుకి పనిచేశారు. వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అధికారులకి అందరూ కూడా మా ఎంపీఓ గారికి, మా ఎంఆర్ఓ గారికి, మా ఎంపీఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌకర్యాలని ఉపయోగించుకోమని చెప్పి అందరికి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు వేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. అందరూ దయ. ఆ రోజు మల్లాంలో మాకు 500 చిల్లర మెజార్టీ వచ్చింది. అలాగే కొక్కిపాలెం బూత్లో 110 ఓట్లు మెజార్టీ వచ్చింది. మహిళలు చాలా అడిగారు నన్ను. కాబట్టి ఈరోజు అక్కడ బస్సు ఇచ్చామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా బస్సుల విషయంలో ఎక్కడ మారుమూల గ్రామాలకు కూడా నేను గెలిచిన తర్వాత బస్సులు ఇచ్చామని చెప్పి తెలియజేస్తాను. ఇంకా కూడా ఎక్కడ అవసరమైనా కానీ అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మా డిఎం గారికి, మా ఆర్ఎం గారికి మంత్రి గారి రిక్వెస్ట్, తిరుమల బస్సుల విషయంలో కొద్దిగా డిలే చేస్తున్నారు. అవి కూడా త్వరగా ఇస్తే సంతోషపడతారని చెప్పి మా డిఎం గారికి, ఆర్ఎం గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట పట్టణంలో కొలువైన శ్రీ 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 కోటమతల్లి అమ్మవారికి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు సారె సమర్పించారు. సమరథ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సారె సమర్పణ కార్యక్రమంలో ముందుగా కోటలోని నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్న భక్తులు మేళతాళాలు మంగళవాద్యాల నడుమ శ్రీ కోటమతల్లి ఆలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తమ కుటుంబం పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా దీవించమని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సారెగా తీసుకొచ్చిన చీరలు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, మిఠాయిలను సమర్పించారు. సారె తీసుకొచ్చిన వందలాది మంది భక్తులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందిస్తున్నారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించింది. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పెట్టి ఆ పక్క ఈ పక్క నిలబడితే టెంకాయలు కొట్టిన తర్వాత పెట్టండి స్వామి వాళ్ళు ఫోటో తీసుకోవాలంట. వీళ్ళు ఫోటోస్ అన్ని తీసుకొని సార్ జాకెట్ అన్ని ఒక దగ్గర అమ్మండి పెట్టి ఒక తట్లో అందరికి ఎవరెవరు ఇచ్చినారో వాళ్ళకి రావాలి మీరు
వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో జగన్ స్పందించారు. 6 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న ఇంటిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశారని చెప్పారు. అధికార పార్టీ నేతలు ప్రసన్న ఇంట్లోకి వెళ్లి ధ్వంసం చేశారన్నారు. ప్రసన్న ఉంటే చంపేసేవాళ్లని ఆ దాడికి సంబంధించిన వీడియో ప్లే చేసి చూపారు. దాడి చేయించిన ఎమ్మెల్యేపై కేసులు లేవని, పైగా బాధితుడైన ప్రసన్నపై కేసు పెట్టారని పేర్కొన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఉండింటే కన్నా మనిషిని చంపేసిండ్రు. ప్లే చేయమో ఒకసారి ఆ వీడియో కూడా. అదే పోలీస్ వాహనం ఎర్రది ప్లే చేయమా. అదే ఆయన ఇల్లు. కారు ఇట్లా బోల్టా తిప్పించేసేసినారు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుల మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టమూరు మండలాల్లోని ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ 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 కోటమితలి అమ్మవారికి సారె సమర్పణ. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు. ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న ఇంటిపై పోలీసుల సమక్షంలోనే దాడి. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పందించిన జగన్. ఇవి ఇప్పటివరకు నబలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్. Go.